3 కోట్ల వసూలు కూడా రావట్లేనటువంటి ఒక హీరోకి 30 కోట్ల రెమ్యునరేషన్. ఇదే మాట కరణ్ జోహార్ అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి బాలీవుడ్ మూవీ సర్ఫిరా, ఈ మూవీ యొక్క మొదటి రోజు కలెక్షన్స్ 2,50,00,000. ఈ మూవీ యొక్క టోటల్ బడ్జెట్ 125 కోట్లు. పెట్టినటువంటి బడ్జెట్ మొత్తం రాబట్టాలంటే మాత్రం ఈ మూవీకి సాధ్యమవుతుందా కాదా మీరే ఆలోచించుకోవచ్చు. 3 సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయినటువంటి సూర్య మూవీకి ఈ మూవీ రీమేక్. బాలీవుడ్ హీరోలు కథలు ఎంచుకోవడంలో అయితే పూర్తి స్థాయిలో తరబడుతున్నారని చెప్పాలి. అందుకే ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి. మరోవైపు సౌత్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ తోటి 1000 కోట్ల క్లబ్బుల్లోకి చేరి సినిమాలు అయితే విరివిగా తీస్తున్నారని చెప్పాలి. ఈ వ్యవహారం మొత్తం కూడా బాలీవుడ్ వాళ్ళకు మాత్రం ఒక పెద్ద కంటగింపుగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉండేది, కానీ ఇప్పుడు అప్పర్ హ్యాండ్ అంతా డౌన్ అయిపోతుందని చెప్పాలి. 15 days బ్యాక్ రిలీజ్ అయినటువంటి కల్కి మూవీ 1000 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. సో ఇటువంటి నేపథ్యంలో రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి భారతీయుడు మూవీ కూడా ఫ్లాప్ టాక్ అయితే సొంతం చేసుకుంది. కలెక్షన్స్ కూడా డౌన్ అయిపోయాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఒక సినిమా అంటూ వచ్చి 1000 కోట్లు సంపాదించాలంటే మాత్రం అది గగనంగా మారిందనే చెప్పాలి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలకు కానీ బాలీవుడ్ డైరెక్టర్స్ కానీ ఇది ఒక మింగుడు పడిన విషయంగా తయారైంది. వరుసగా 7 ఫ్లాపుల్లో ఉన్నటువంటి అక్షయ్ కుమార్ తీసినటువంటి 8వ ఫ్లాపే ఈ సర్ఫిరా మూవీ అని చెప్పాలి. హిట్ల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఒక సంవత్సరంలో 6 సినిమాలు అయితే రిలీజ్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్. కానీ వాటిలో ఫలితాన్ని ఇచ్చే మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. 12 సినిమాలు ఇస్తే అట్లా కేవలం 3 హిట్లు. మరోవైపు సౌత్ నుంచి వచ్చినటువంటి ప్రశాంత్ వర్మ హనుమాన్ రూపంలో తిరుగులేనటువంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడని చెప్పాలి. ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి కల్కి మూవీ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అయితే రాబడుతుందని చెప్పాలి. సో వీటన్నిటిని వాళ్ళు మనసులో పెట్టుకుని సినిమాలు తీయాలనుకుంటున్నారు, కానీ ఏ విధంగా తీయాలో తెలియట్లేదు. రొటీన్ స్టోరీలు వాళ్ళు తీసి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. రీసెంట్ గా వచ్చినటువంటి ఈ ఫ్లాప్ తోటి మాత్రం బాలీవుడ్ కళ్ళు తెరుస్తారా లేదా ఇంకా ఫ్లాప్లు ఎదురుతూనే ఉంటాయా అనేది చూడాల్సి ఉంటుంది. మరి సౌత్ జనాలకైతే ఇటువంటి స్టోరీలు బాగా నచ్చుతాయి, కానీ బాలీవుడ్ జనాలకు మాత్రం ఏ కాడకి యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ ని వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతుంటారు. కాబట్టి అటువంటి మూవీస్ వాళ్ళు చూడడానికి ఇష్టపడతారు, లేదా ప్యూర్ లవ్ స్టోరీ ఇష్టపడతారు. కానీ ఇటువంటి స్టోరీలు చూడడానికి వాళ్ళు అస్సలు ఇష్టపడరని ఈ విషయంతో అయితే గట్టిగానే అర్థమవుతుందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ బాలీవుడ్ మళ్ళీ కోలుకోవాలంటే మాత్రం బ్లాక్ బస్టర్లు పడాల్సిందే.